యేసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము నిమిత్తము ప్రార్థన చేద్దాం. ఎపిసోడ్ సహకారులు కావాలి. ఎపిసోడ్ సహకారులు అనుదినము ఉన్నప్పుడు పరిచర్య సులువుగా సాగుతుంది. ప్రార్థన. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. ఈ రాత్రి మీ వాక్యము కొరకు ప్రార్థిస్తున్నాము. మీరు మాతో మాట్లాడము. మీ దేన సేవకుడు సహోదరుడు పిట్టా వేణు గారి కుటుంబం మరియు వారి కుమారుడు సందీప్ జన్మదినం కొరకు వందనాలు. మీ దాసుని దీవించండి. సందీప్కు జ్ఞానము దయచేయండి. వయసులో దేవుని దయలో, మనుషుల దయలో వర్ధిల్లినట్లు కృప చూపండి. వీరి వలె అనేక మంది యేసే పరిష్కారంలో భాగస్థులున్నారు. వారందరినీ దీవించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. కీర్తనల గ్రంథము 144వ సంకీర్తన మీ ముందుంచుకోనండి. 15 వచనాలు ఈ కీర్తనలో ఉన్నాయి. 15 వచనాలలోనూ దావీదు యొక్క అనుభవాలు కీర్తనగా మలచబడ్డాయి. 15వ వచనంలో ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవాను తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అని వ్రాశాడు. ఈ కీర్తన కొనసాగి ముగించేటప్పటికీ దేవుని కలిగిన జనులు ధన్యులుగా అభివర్ణించబడింది. దేవుని కలిగి ఉన్నందున తాను కలిగి ఉన్న స్థితిని వర్ణిస్తాడు ఈ కీర్తనలో కీర్తనాకారుడు. తన అభివృద్ధికి, తన క్షేమానికి, తన స్థిరతకు కారణము దేవుడు అనే సత్యం తెలియపరుస్తూ ఈ కీర్తన రాశాడు. నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నుతింపబడునుగాక. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. నాకు ఆశ్రయదుర్గమగు దేవుడు సన్నుతింపబడునుగాక. రాజు జనులకు ఆశ్రయం. మరి రాజునకెవరు ఆశ్రయం? దేవుడు ఆశ్రయం. రాజును బట్టి జనులు నిర్భయంగా ఉంటారు. దేవుణ్ణి బట్టి రాజు నిర్భయంగా ఉండగలుగుతాడు. నాకు ఆశ్రయదుర్గము యెహోవా అని డిక్లేర్ చేస్తున్నాడు. ఆయన సన్నుతించబడాలని కోరుతున్నాడు. ఆశ్రయదుర్గము అయిన దేవుడు చేతులకు యుద్ధము, వేళ్లకు పోరాటము నేర్పువాడు అని సాక్ష్యం ఇస్తున్నాడు. యుద్ధము, పోరాటము ఈ రెండు కూడాను దేవుడు తన సేవకునికి నేర్పుతున్నాడట. క్రైస్తవులము శాంతి కాముకులముగా చెప్పుకుంటాం. క్రైస్తవుడికి యుద్ధం, క్రైస్తవునికి పోరాటం ఉంటాయా?
ఇది ఆలోచించాల్సిన ప్రశ్నే. లేదు అని అనుకుంటే పొరపాటు. క్రైస్తవుడు యుద్ధ రంగంలోనే ఉన్నాడు, పోరాడవలసినదిగానే ఉన్నది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో పౌలు భక్తుడు తెలియచేశాడు, మనము పోరాడుచున్నది ఈ లోక సంబంధులైన వారితో కాదు, ఆకాశ మండలమునందున్న దురాత్మల సమూహాలతో పోరాడుతున్నాము అన్నాడు. దురాత్మల సమూహాలతో పోరాటం, ఇది క్రైస్తవుడు పోరాడుతున్న పోరాటం. ఈ లోకంలో మనుషులతో మనం పోరాడాల్సిన పని లేదు. వారంతా కూడా దేవుని యొక్క చేతిలోని వారే. దేవునికి విరోధి అయిన అపవాదితో మనం పోరాడుతాం. వాడు అనుచరగణమైన దురాత్మల సమూహాలతో మనం పోరాడక తప్పదు. అటువంటిప్పుడు మన చేతులకు యుద్ధము, మన వేళ్లకు పోరాటము ఆత్మ సంబంధంగా మనం నేర్చుకోవాలి. ప్రధాన యుద్ధ రంగం విశ్వాసి యొక్క హృదయము, జీవితమే. అపవాది ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు. మనలను ఎలాగున దేవుని నుండి దూరం చేయాలి, ఆత్మీయ జీవితంలో పడగొట్టేయాలి అనేదే వాడి ప్రణాళిక. కనుక అపవాదిని ఎదిరించుడి, దేవునికి లోబడి ఉండుడి. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. యాకోబు భక్తుడు రాస్తున్నాడు. అపవాది శోధకుడు, వాడి నైజము శోధించుట. మనలను శోధనకు గురి చేస్తాడు. ప్రభువు తన శిష్యులకు ప్రార్థన నేర్పినప్పుడు మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము అనే ప్రార్థన నేర్పించారు. శోధనతో యుద్ధం చేయాలి, శోధనతో పోరాడాలి. శోధన మానవులమైన మనకు సామాన్యమే. దాన్ని జయించటం మనం నేర్చుకోవాలి. నేత్రాశ ద్వారా శోధిస్తాడు, శరీరాశ ద్వారా శోధిస్తాడు, జీవపు డంబం ద్వారా శోధిస్తాడు. అలా శోధించినప్పుడు మనము జయించాలి, పడిపోకూడదు. నేత్రము చూచిన దాన్నెల్లా కావాలంటుంది, సాధారణం. కానీ దేవుని చిత్తం అది కాదు. దేవుడు నిర్ణయించినదే మనది. మన నేత్రం మనలను అభ్యంతరపరుస్తుంది. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని పెరికివేయి. అది కలిగి నరకంలో ఉండే కంటే అది లేకుండా పరలోకంలో ఉండటం మేలని ప్రభువే స్వయంగా చెప్పారు. రిమూవ్ యువర్ బెస్ట్ సైట్. నీ కనులకు ఇంపైనదిగా ఏదైతే ఉంటుందో దానితోనే నిన్ను శోధిస్తాడు అపవాది. యేసుక్రీస్తు ప్రభువును శోధించినప్పుడు ఎత్తైన స్థలానికి తీసుకుని వెళ్ళి లోకరాజ్యాలన్నీ చూపించాడు. లోకరాజ్యాలన్నీ చూపించాడు అంటే దట్ మైట్ బి ద యూనివర్స్. ఎత్తైన స్థలం అన్నప్పుడు స్పేస్లోకి తీసుకుపోయి ఉంటాడు. అక్కడ నుండి రాజ్యాలన్నీ చూపించి ఇవి నీవే, నాకు నమస్కరించు, నీవైపోతాయి అన్నాడు. సిలువ ఎందుకయ్యా? సిలువ మార్గం ఎందుకు? సులువు మార్గం ఉంది. యేసు ప్రభువును శోధించాడు, కానీ ప్రభువు అపవాదిని జయించాడు.
నీ దేవుడైన యెహోవాను మాత్రమే సేవించవలను, పూజించవలను అని వ్రాసి ఉన్నది. వాక్యము చేతనే మనము శోధనను జయించగలుగుదాము. శరీరాశ అంతే, జీవపు డంభము కూడా అంతే. శరీరాశల చేత శోధించబడిన వారు తమ ప్రాణాలను పోగొట్టుకున్న వారు ఉన్నారు. మన చేతులకు యుద్ధము, మన వ్రేళ్లకు పోరాటము ఎవరు నేర్పిస్తారు? మన ఆశ్రయదుర్గమైన దేవుడు. యెహోవాను ఆశ్రయదుర్గంగా నీవు కలిగి ఉంటే నీ అనుదిన జీవితంలో కలిగేటువంటి యుద్ధంలో, పోరాటంలో విజయం నీదవుతుంది. నిన్ను శోధించే శోధకుడు నిత్యం మెలకువకుంటాడు. నీవును ఆత్మీయంగా మెలకువకుండి పోరాడాల్సిందే. ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించేవాడు, నా కేడము, నేను ఆశ్రయించువాడు. కోట, దుర్గము, కేడము, కృపానిధి, ఆశ్రయించువాడు, నన్ను తప్పించువాడు. ఇన్ని మాటలు చెబుతున్నాడు దేవుని గురించి. నాకు కోట, కోట బహుబలమైనది. రాజులు యుద్ధకాలమున విశ్రమించేది. సాధారణ నగరం మీద పడినట్టు కోట మీద పడలేరు. కోట అభేద్యమైనది, సైనికులతో నిండినది, కాపలా కలిగినది, భద్రత కలిగినది. కోటలో ఉన్నంతకాలం రాజు భద్రంగా ఉంటాడు. యెహోవా యందు నేను దాగినంతకాలం నాకు భయం లేదు అని చెబుతున్నాడు. దుర్గము, కేడెము, తప్పించువాడు, నేను ఆశ్రయిస్తున్నాను ఆయన్ని అన్నాడు. తప్పించువాడు అనే పదం ఆలోచించండి. ఒక మానవునిగా మన బలహీనత, మన బుద్ధిహీనత చేత మనం అప్పగించబడిన, ఇరికించబడిన, బంధించబడిన తప్పించేవాడు మనకున్నాడు. అపాయములో ఉన్నను ఉపాయము లేని వారం కాదన్నాడు భక్తుడు. మన ప్రభువు తప్పిస్తాడు. మన ప్రభువు మనల్ని రక్షిస్తాడు. ఎందుకంటే మనకు ఆయనే ఆశ్రయం, ఆయనే కోట, ఆయనే కేడం, ఆయనే దుర్గం. ఇది మన జీవితాల్లో మనం నేర్చుకోవాల్సిన పాఠం. నీ పరిస్థితులు, నీ అనారోగ్యం, నీ ఆర్థిక ఇబ్బందులు, సామాజిక స్థితిగతులు ఏవైతే నిన్ను ఏడ్పిస్తున్నాయో, బాధిస్తున్నాయో, వాటి నుండి నిన్ను తప్పించటానికి, నీకు కోటగా, దుర్గంగా, కేడంగా ఉండటానికి నీకు ఒక ప్రభువు ఉన్నాడు. ఆయన పేరు యేసుక్రీస్తు. ఆయన నా జనులను నాకు లోబరుచువాడై ఉన్నాడు. హూ సబ్డ్యూస్ పీపుల్ అండర్ మీ, నాకు లోబరుచువాడు. జనులు సహజంగా తిరుగుబాటుదారులు. రాజునకు జనులు తిరుగుబాటు చేయకుండా లోబరుచున్నట్లు చేసేవాడు ప్రభువే. ఈ లోకంలో జనులు మనకు తిరుగుబాటు చేయక సహకారులుగా ఉండేటట్లు మార్చగలిగిన శక్తి కలిగిన వాడు మన ప్రభువు. యెహోవా, నీవు నరులను లక్ష్యపెట్టుటకు వారు ఏ పాటివారు? నీవు ఎన్నిక చేయుటకు మనుషులు ఏ పాటివారు? నరులు ఒట్టి ఊపిరిని పోలి ఉన్నారు. వారి దినములు దాటిపోవు నీడవలే ఉన్నాయి. ఒక్కసారి కూర్చుని ఆలోచించండి. నేనే పాటివాడిని, నేనెంతటి వాడిని? ఈ మాట మీ హృదయం అంతరంగంలో ధ్వనించినప్పుడు
వెంటనే మీ నోట దేవా నేను అల్పుడను అనే పదం గట్టి శబ్దంగా వెలువడుతుంది. దేవాది దేవుడు నరులను జ్ఞాపకం చేసుకోవటానికి, వాళ్ళను లక్ష్యం చేయటానికి ఏ పాటి వాళ్ళండి? నరుడే పాటివాడు, మంటి ముద్ద, ఆవిరి వంటివాడు. ఇట్టివాడిని జ్ఞాపకం చేసుకోవటానికి ఏమి యోగ్యత ఉన్నది? ప్రతి మానవుడు కూడా తన యొక్క దౌర్భాగ్యతను, తన దౌర్బల్యతను దేవుని ఎదుట ఒప్పుకొని తీరాల్సిందే. చాలామంది విర్రవీగుతూ ఉంటారు. తమ పదవిని బట్టి, తమ బలాన్ని బట్టి, తమ ఆధిక్యతలను బట్టి, తమ అధిక విద్యను బట్టి, తమకున్న ఆధారాలను బట్టి మాకేం కొదువ లేదనుకుంటారు. కానీ ప్రతి మానవుడు తెలుసుకోవాలి, నీ ఆధారాలన్నీ దారాల వలె తెగిపోతాయి ఒక దినాన. మానవుని జీవితం సాలెగూడు వంటిది. చిన్న అబ్స్ట్రాకిల్కి డిస్టర్బ్ అయిపోతుంది. ఇది వాస్తవం. ఎన్నో కుటుంబాలు చూశాను నేను. వారి జీవితాల్లో సంభవించేటువంటి కొన్ని సంఘటనలు కుటుంబాలను, జీవితాలను తల్లకిందులు చేశాయి. మానవుడు ఏ పాటివాడు? వాడి దినాలెంత? దాటిపోయే నీడ. అధిక బలం ఉంటే 70-80 సంవత్సరాలు. నిన్న బాగానే కనపడ్డారు, ఇవాళ ఏమిటి ఈ వార్త అని ఆశ్చర్యపడుతుంటాం కదా. ఇంత త్వరగా పోయారా, ఇంకా చాలా ఉంటారనుకున్నానే అనుకుంటూ ఉంటాం. నీడ వలె సాగిపోతున్న మానవ జీవితం, మానవ దినాలు. సాయంకాలం పొద్దెక్కుతున్న కొలది నీడ వెనక్కి నడుస్తోంది. కాలం గడిచిపోయే కొలది మానవులు వెళ్ళిపోతున్నారు. గత తరం, మా పితరుల తరం ఒక్కొక్కరు రాలిపోతూ ఉన్నారు. ఇంకా వెరీ ఫ్యూ పీపుల్ ఆర్ దేర్ ఇన్ దట్ జనరేషన్. మా తరంలో కూడాను అప్పుడే ప్రారంభం అయిపోయింది. కొందరు మా కాంటెంపరీస్ వెళ్ళిపోతున్నారు. దినాలు జ్ఞాపకం చేసుకుంటే అర్థమైంది ఏమిటంటే, ఈ లోకం మనకు శాశ్వతం కాదు, మనం ఈ లోకాన్ని విడిచి ఒక దినాన్ని వెళ్ళిపోతామని. యెహోవా నీ ఆకాశమును వంచి దిగిరమ్ము, పర్వతములు పొగరాజునట్లు నీవు వాటిని ముట్టుము. నీ ఆకాశం అన్నాడు. ఆకాశం అంటే బాగుండేది, గంభీరంగా నీ ఆకాశం అన్నాడు. ఆకాశాన్ని వంచేసి రమ్మంటున్నాడు. చూడండి, ఏదైనా ఒక కంచె ఆటంకంగా ఉంటే వంచి మనం దూకేస్తుంటాం. అంటే వేగంగా రమ్ము, ఆటంకంగా ఉన్నదాన్ని తగ్గించేసి నీ ప్రత్యక్షత కనపరచు, పర్వతాలు పొగరాగేటట్లుగా వాటిని ముట్టు, మెరుపులు మెరిపించి శత్రువులను చెదరగొట్టు, నీ బాణాలు వేసి వారిని ఓడగొట్టు, పైనుండి చేయి చాచి నన్ను తప్పించు, మహాజలములలో నుండి, అన్యుల చేతిలో నుండి నన్ను విడిపించు. అన్యులను మహాజలములుగా వర్ణించాడు. వారి చేతిలో నుండి విడిపించమన్నాడు, తప్పించమన్నాడు. జలము మనిషిని తేలజేస్తుంది. ఎంత బలమైన బరువైన వ్యక్తి అయినా జలములోనికి వెళ్ళే కొలది తేలిపోతాడు. ఆత్మీయంగా ఎంత గొప్ప వ్యక్తి అయినా లోకంలోకి వెళ్ళిపోయే కొద్దీ తేలిపోతాడు. దేవుడు తప్పించాలి. అందుకే బండ మీద నిలిచే అనుభవం కావాలి మనకు. జలములలో నిలిచేవారం ఉండకూడదు, బండ మీద నిలిచేవారం ఉండాలి. ఆ బండ వాక్యమే. అదుపు లేకుండా ప్రవహిస్తున్న ఆ జలాలు భక్తిహీనుల సహవాసమే. భక్తిహీనుల సహవాసములో మునిగిపోయిన వాడు సులువుగా పడిపోతాడు. సులువుగా పాపంలో పడిపోయి పతనమైపోతాడు. అందుకే భక్తుడు
అన్యజనుల నుండి నన్ను తప్పించమంటున్నాడు. వారి నోరు మాట్లాడుతోంది, వారి చెయ్యి అబద్ధంతో కూడింది. దేవా, నిన్ను గూర్చి నేను ఒక క్రొత్త కీర్తన పాడుతాను, 10 తంతుల సితారతో నిన్ను స్తుతిస్తాను, కీర్తిస్తాను. నీవు రాజులకు విజయము దయచేవాడవు, దుష్టుల ఖడ్గము నుండి నీ సేవకుడైన దావీదును తప్పించువాడు. విజయము, సక్సెస్, విజయము అనేటువంటిది, విక్టరీ అనేటువంటిది ఎవరికి లభించాలన్నా దేవుడే. ప్రధానంగా నీ సేవకుడైన దావీదునకు నీవు విక్టరీ దయచేస్తావు. విక్టరీ అనేటువంటి పదం మన ఆనందాన్ని రెట్టింపు చేసేది, మన స్థితిని స్థిరపరిచేది. రాజులకు విజయాలు వారి స్థిరతకు, వారి సరిహద్దుల విశాలానికి కారణమవుతాయి. కాబట్టి దేవా, నీవు విజయం దయచేసే దేవుడవు నీవే, రాజులకు యుద్ధాల్లో విజయం ఇచ్చేవాడవు నీవే. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయంలో ఒక మాట ఉంది, ఆశ్చర్యకరమైన మాట. సిరియా దేశపు రాజునొద్ద ఉన్న సేనాధిపతి అయిన నయమానునకు యెహోవాయే యుద్ధములలో విజయము కలుగజేశాడు అని రాసింది. సిరియా నయమానుకు యెహోవా యుద్ధాల్లో విజయం ఏమిటి? అన్యుడు కదా సిరియా నయమాను. అన్యుడైనప్పటికీ అతని విజయాలకు కారణం దేవుడే అన్నాడు. సోదరుడా, సోదరి, ఏ మానవుని యొక్క విజయంకైనా దేవుని యొక్క కృపయే ప్రధాన కారణం. నన్ను తప్పించుము, అన్యుల చేతి నుండి నన్ను విడిపించుము. వారి నోరు ఉట్టి మాటలాడుచున్నది, వారి యొక్క కుడి చెయ్యి అబద్ధముతో నిండి ఉన్నది. మా కుమారులు తమ యవ్వన కాలముందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూలకంబాల వలె ఉన్నారు. ఇక 12వ వచనం నుండి దీవెన గురించి మాట్లాడుతున్నాడు. ఈ పై వచనాలన్నీ కూడాను శత్రువును గుర్చి, విడుదలను గుర్చి మాట్లాడాడు. కుటుంబాన్ని గురించి మాట్లాడుతూ 12వ వచనంలో అంటున్నాడు, మా కుమారులు, మా కుమార్తెలు అన్నాడు. సియోను కుమార్తెలు, ఇజ్రాయేలు కుమారులు ఏ విధంగా ఉన్నారట? ఎదిగిన మొక్కల్లా ఉన్నారట, చెక్కిన మూల స్తంభాల్లా ఉన్నారట. అంటే ప్రయోజకులయ్యారు, పేరు తెచ్చేవాళ్ళు అయ్యారు. ఎందుకంటే దీవెనే ఉంది. సంతానం వర్ధిల్లుట ఆ తల్లిదండ్రులకు ఎంత ఆనందదాయకం. బిడ్డలు ఉన్నత స్థానాల్లో ఉండటం, ఘనతలు సాధించటం ఏ తల్లిదండ్రులకైనా ఆనందమే కదా. మా కొట్లు నింపబడ్డాయి, పలు విధాలైన ద్రవ్యాలు మాకు నిధులుగా ఉన్నాయి. మా గొర్రెలు 1000 కొలదిగా 10,000 కొలదిగా మా గడ్డి బేళ్లలో పిల్లలేస్తున్నాయి. కొట్లు నింపబడ్డాయి వివిధ ధాన్యాలతో. సమృద్ధి ఉప్పొంగుతోంది మా దేశాన. అంతేకాదు, మా ఆస్తులు 1000 కొలది 10,000 కొలదిగా రెట్టింపవుతున్నాయి. ఆనాడు పశువులు ఆస్తిగా లెక్కించారు, బిడ్డలను ఆస్తులుగా లెక్కించారు, పంట పొలాన్ని ఆస్తిగా లెక్కించారు. అవన్నీ కూడా సమృద్ధిగా ఉన్నాయి మాకంటున్నాడు. వారి ఎడ్లను గురించి చెబుతున్నాడు, మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవి, మా వీధులలో చొరబడుటైనా ఉరుకులెత్తుటైనా లేవు అన్నాడు. ఎడ్లు అనేవి దంపతులను జ్ఞాపకం చేస్తాయి. ఎడ్లు వ్యవసాయాన్ని జ్ఞాపకం చేస్తున్నాయి. బలము కలిగినవి, బరువులెత్తగలిగినవి, గొప్పవి అని చెప్పాడు. ట్రాన్స్పోర్టేషన్ ఎడ్లే కదా. ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చాయి, లారీలు వచ్చాయి. ఒకప్పుడు ఎడ్ల బండ్ల మీదే కదా ట్రాన్స్పోర్టేషన్. 2 బలమైన ఎడ్లుంటే వాళ్ళు ఎంతో గర్వంగా ఉండేవాళ్ళు. ప్రఖ్యాతిగాంచినటువంటి ఎడ్లు ఉన్నాయి. ఈ మధ్యన మీరు టీవీలో చూశారేమో, చాలా బలమైన
బండలు ఎడ్లకు కట్టి వాటితో పరుగులు పెట్టిస్తున్నారు. ఎక్కువ బరువులు మోసిన, అవలీలగా మోసిన ఎడ్లకు బలమైన ఎడ్లుగా గుర్తించి వారి యజమానులకు ప్రైజెస్ ఇవ్వటం టీవీలో చూశాను నేను. ఎంత బరువు మోస్తే అంత గొప్ప బలమైన ఎద్దు కింద అది లెక్క. దాని యజమానునికి దాని బలం అతిశయం. కాబట్టి దావీదు అంటాడు, మా ఎడ్లు గొప్ప బరువులు మోస్తాయి, మా వీధుల్లో చొరబడుటలు ఉరుకులెత్తుటలు లేవు. అంటే పరిగెత్తి ఏవేవో హడావిడి కార్యక్రమాలు మాకు లేవు. వాటిలో శ్రమగల వారి మొర వినిన ఎడల వినబడుట అయినా లేదు. ఇట్టి స్థితి కలిగిన వారు ధన్యులు. శ్రమగల వారి మొర వినబడటం లేదట పట్టణంలో. ఎంత ఆహ్లాదంతో నిండిపోయింది పట్టణం. దావీదు రాజుగా ఉన్నప్పటి దినాల్లో శ్రేష్టమైన భద్రత కలిగిన ప్రజలు, ఆ తరం వారు నెమ్మదిని అనుభవించారు. అందుకే అంటున్నాడు, ఇట్టి స్థితి కలిగిన జనులు ధన్యులు. కారణం ఏమిటట? ఈ నెమ్మదికి కారణం ఏమిటి? ఈ భద్రతకు కారణం ఏమిటి? యెహోవాను తమకు దేవుడుగా కలిగిన జనులు ధన్యులు. దిస్ ఈజ్ ద సీక్రెట్. సీక్రెట్ ఏమిటి? సక్సెస్కి, విక్టరీకి, సర్ప్లస్కి యెహోవాను దేవునిగా కలిగి ఉండుట. సోదరుడా, సోదరి, దేవుడు మనకు లభించుట మన గొప్పతనం కాదు, ఆయన కృప. ఆయన మనలను కోరుకున్నాడు, మనం ఆయన కోరుకోలేదు. ఆయన మనలను ఏర్పరచుకున్నాడు, మనం ఏర్పరచుకోలేదు. మనం ఏర్పరచుకుంటే వదిలేస్తాం. మనం కొంతకాలమే వెంబడిస్తాం, పరిస్థితులు బాగున్నప్పుడు వెంబడిస్తాం, బాగోకపోతే వదిలేస్తాం. కానీ ఆయన మనలను ఏర్పరచుకున్నాడు కనుక ఆయన విడిచిపెట్టడు. కనుక ఆయన్ని దేవునిగా కలిగి ఉంటాం మనకు ధన్యత. ప్రార్థన చేసుకుందాం. మనం ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్న మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మిమ్మును దేవునిగా కలిగిన జనులు ధన్యులు. మేము దీవించబడ్డ వారమే నాయన. మాలో ఏ గొప్పతనం లేదు. మీరే మా రక్షకుడు, మా పోషకుడు, మా వృద్ధికి కారకుడు మీరే, మా సమృద్ధికి ఆధారము మీరే. అట్టి మిమ్మును స్తుతిస్తున్నాము. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు సమర్పిస్తున్నాము. పిట్ట సందీప్, పిట్ట వేణు గారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను. బిడ్డలను దీవించండి. ఎపిసోడ్ సహకారులను లేవనెత్తండి ప్రభువా. ఈ పరిచర్య డైలీ బ్రెడ్తో వెళుతోంది. మీ నమ్మకత్వంకై కృతజ్ఞతలు. మా ప్రేక్షకులను ఆశీర్వదించుమని రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా అడుగుచున్నాము తండ్రి.